అర్థమైందండి. నేను కూడా అలాగే ధైర్యం చేసి మా రెండవ పాపని టోనీ పాల్కి ఇచ్చాను. ఎవరికి ఇష్టం లేదు. హల్లెలూయా. అర్థమైందండి. అప్పుడు ఈక లేదు, తోక లేదు. ఇప్పుడు వచ్చినాయి అన్నీ. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నేను ఆ రోజు ధైర్యం చేసి ఇచ్చాను కాబట్టి ఏం చూడాలి, నేను ఒక్క క్రీస్తుని విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డ ఒక్కటే చూసా, అంతే. మరి ధైర్యంగా ఇచ్చేసా. పొలం చూడలా, డబ్బు చూడలా, క్వాలిఫికేషన్ చూడలా, ఏమి చూడలా. హల్లెలూయా. ధైర్యం చేసి ఆ రోజు ఇచ్చాను కాబట్టి నా శ్రమలో పాలు పుచ్చుకునేవాడుగా మారిపోయాడు. హల్లెలూయా. అర్థమైందండి. నాకు ఒకవేళ ఏదైనా మరి అవసరాల నుండి ఫోన్ చేసినా కూడా ప్రతి విషయంలో స్పందన. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆ రోజు ఏమి లేదు కదా అని నేను ఇవ్వలేదు అంటే ఈరోజు ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి అప్పుడైతే కాలికి బలపం కట్టుకొని ప్రతి దగ్గరికి నేనే వెళ్ళేవాడిని. ఇప్పుడు కొన్ని చోట్లకి తాను వెళ్ళడం వల్ల నాకు కొంతవరకు విశ్రాంతి కలిగింది. అంటే విశ్రాంతి తీసుకొని నేను వేరే దగ్గరికి నేను పనికి వెళ్ళిపోతూ ఉంటాను. కాబట్టి పని ఇంకొంత ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా సరే మనం విశ్వాసంతో ఆలోచన చేసి, ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేసి, ధైర్యం చేసినప్పుడే మంచివాళ్ళని దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది.